హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలలో మార్పు అనేది చోటు చేసుకుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10వ తరగతి ప్రశ్నాపత్రం వెయిటేజీలో మార్పులు, పరాక్ విధానంలో ప్రశ్నాపత్రాల రూపకల్పన. 10వ తరగతి ప్రశ్నాపత్రాల్లో ప్రభుత్వ పరీక్షల విభాగం మార్పులు చేసింది. ఇప్పటి వరకు అకాడమిక్ ప్రమాణాల ప్రకారం ప్రశ్నలు ఇస్తుండగా ఇప్పుడు 6 లక్ష్యాలతో పరాక్ విధానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ మేరకు కొత్త ప్రశ్నాపత్రాల బ్లూ ప్రింట్ ను పరీక్షల విభాగం బుధవారం విడుదల చేసింది. నూతన విద్యా విధానం ప్రకారం సమగ్ర శిక్ష కోసం జ్ఞానం, పనితీరు, అంచనా, సమీక్ష, విశ్లేషణ పరాక్ ఆధారంగా ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించారు. భాషేతర సబ్జెక్టులో నాలెడ్జ్ కు 20%, అవగాహనకు 25%, అన్వయానికి 20%, విశ్లేషణకు 15%, మూల్యాంకనానికి 10%, సృజనాత్మకతకు 10% చొప్పున వెయిటేజీ ఇచ్చారు. ప్రశ్నాపత్రాల డిజైన్ లో ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో లాగే 1 మార్కు ప్రశ్నలు 12, 2 మార్కులవి 8, 4 మార్కులవి 8, 8 మార్కులు 5 ప్రశ్నలు ఇస్తారు. ఇక భాషా సబ్జెక్టులకు వచ్చేసరికి అవగాహన ప్రతిస్పందనకు 24%, వ్యక్తీకరణ సృజనాత్మకతకు 44%, భాషాంశాలకు 32% వెయిటేజీ ఇస్తారు. 8 మార్కుల వ్యాసరూప ప్రశ్నలు 7, 4 మార్కుల లఘు ప్రశ్నలు 3, 2 మార్కుల అతి లఘు ప్రశ్నలు 9, 1 మార్కు లక్ష్యాత్మక ప్రశ్నలు 14 ఇస్తారు. ఇక 6 నుంచి 9 తరగతులకు సంబంధించి ప్రశ్నాపత్రాల డిజైన్ లో మార్పులు చేశారు. 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు అంతర్గత మార్కులు ఉంటాయి. ఇక ఈ ఏడాది 6,000కు పైగా తరగతి గదుల నిర్మాణం, 10,000 బడుల్లో 10 రకాల మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల అవసరాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం, పనులు పూర్తికి 960 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్ కింద పనులు చేపట్టేందుకు పాఠశాల విద్య మౌలిక సదుపాయాల కల్పన విభాగం చర్యలు చేపట్టింది. 2025-26 సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల ఆధారంగా అవసరమైన చోట్ల మొదటి ప్రాధాన్యతగా పనులు చేపట్టనుంది. ఇందుకోసం జాబితాను రూపొందించింది. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా మౌలిక సదుపాయాల అవసరాలు మారాయి. గత ప్రభుత్వంలో 3, 4, 5 తరగతులను 3,692 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మార్చారు. అందుకోసం అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టారు. అయితే వైకాపా ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇప్పుడు 3, 4, 5 తరగతులను చాలా చోట్ల మళ్లీ వెనక్కి తీసుకొచ్చారు. దాంతో ఆయా తరగతుల గదులు అవసరాలు మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 294 హై స్కూల్ ప్లస్లలో ఇంటర్మీడియట్ కోసం ఒక్కో చోట 3 తరగతి గదుల చొప్పున ప్రతిపాదించారు. వీటిలో ప్రవేశాలు తక్కువగా ఉండడంతో ప్రతిపాదించిన గదులన్నీ అవసరమయ్యే పరిస్థితి లేదు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని బడులకు తరగతి గదులు అవసరం, ఫర్నిచర్, మరుగుదొడ్లు వంటి వస్తువులు ఎన్ని చోట్ల కావాలనే వివరాలను పాఠశాల విద్యా మౌలిక సదుపాయాల కల్పన విభాగం సేకరించింది. అవసరమైతే కొత్తవి చేపడతారు. ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 6,000కు పైగా తరగతి గదులు నిర్మించనున్నారు. అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయడంతో పాటు ఇంకా అవసరమైతే కొత్తగా నిర్మాణాలు చేపడతారు. మొత్తంగా రాష్ట్రంలో 2,745 బడుల్లో 6,756 అదనపు తరగతి గదులు అవసరం కానున్నట్లు అంచనా వేశారు. దీనికి సుమారు 600 కోట్ల వరకు వ్యయం కానున్నట్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే మరో 10,000 పాఠశాలల్లో మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు, ఫ్యాన్లు, బెంచీలు వంటి 10 రకాల మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకు 360 కోట్ల వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. ఎక్కువగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, కొన్ని ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల అవసరం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో MEO 1 పోస్టులను ఉమ్మడి సీనియారిటీ ప్రకారమే భర్తీ చేయాలి అంటూ ఫ్యాప్టో కోరడం జరిగింది. మండల విద్యాశాఖాధికారి అనగా MEO 1 పోస్టులను ప్రభుత్వ పంచాయతీరాజ్ యాజమాన్యాల ఉమ్మడి సీనియారిటీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్, చిరంజీవి డిమాండ్ చేశారు. జోన్ 2 పరిధిలో ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్లతో MEO 1 పోస్టుల భర్తీకి వివరాలు సేకరించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఉమ్మడి సర్వీస్ నియామకాలకు సంబంధించిన జీవోలు అమలు చేయకుండా ప్రభుత్వ అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరించడం సరికాదని విమర్శించారు. మరి MEO 1 పోస్టులను కేవలం ప్రభుత్వ యాజమాన్య
హెచ్ఎంస్ మరియు స్కూల్ అసిస్టెంట్స్ తోనే భర్తీ చేయడంతో పంచాయతీరాజ్ యాజమాన్య మరి హెచ్ఎంస్ మరియు ఉపాధ్యాయులు ఆందోళన చెందడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకోకుండా ఉంటే మరి ఉద్యమం చేపడతాం అంటూ మరి 2వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా అంటూ పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం. ఫ్యాక్ట్ చైర్మన్ శ్రీనివాస్ నాయక్ సమావేశంలో మాట్లాడుతున్న ఫ్యాక్ట్ చైర్మన్ శ్రీనివాస నాయక్ విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేపట్టనున్నట్లు ఫ్యాప్టో చైర్మన్ శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్ లో బుధవారం ఫ్యాప్టో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తొలుత విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అనంతరం ఫ్యాప్టో చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, బదిలీ అయిన టీచర్లకు 2 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేయడం తగదని అన్నారు. పిఆర్సీ, ఐఆర్, డిఏలు, సరెండర్ లీవ్లు, సిపిఎస్ అరియర్స్ వంటి వాటి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఆవేదన కలిగిస్తోందని అన్నారు. వీటిపై అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని అన్నారు. దీనికి తోడు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూ టీచర్లను మరింత మానసికంగా వేదనకు గురి చేస్తోందని వాపోయారు. అందుకే రాష్ట్ర కమిటీ ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధమైందని అన్నారు. అందులో భాగంగానే ఆగస్టు 2వ తేదీన కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు పురుషోత్తం రెడ్డి, రమణారెడ్డి మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీల్లో భారీగా సీట్లు ఖాళీ. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో పెద్ద మొత్తంలో సీట్లు మిగిలిపోయాయి. ఐఐటీలు సహా మొత్తం 127 సంస్థల్లో కలిపి 62,853 సీట్లకు ఇటీవల జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ఆధ్వర్యంలో 6 విడతల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఐఐటీలు మినహా మిగిలిన సంస్థల్లో పెద్ద ఎత్తున సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. వాటిని భర్తీ చేసేందుకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు పేరిట ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తుంటారు. ఈ విద్యా సంవత్సరానికి ఎన్ఐటి రూర్కేలా ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఖాళీల వివరాలను బుధవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4,000 సీట్లు వరకు మిగిలిపోయినట్లు అంచనా. వరంగల్ ఎన్ఐటిలో హోమ్ ఓపెన్ కోటాలో 141 సీట్లు మిగిలిపోయాయి. ఇక ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో మార్పులు చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అభ్యర్థుల సంఖ్య 25,000 మించినప్పుడు స్క్రీనింగ్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీంతో అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండవు. మెజార్టీ నియామకాల్లో ఒకే పరీక్ష విధానమే అమలవునుంది. దీంతో నియామక ప్రక్రియ వేగం కానుంది. కాబట్టి ఏపీపీఎస్సీ ఇక మీద పోస్టుల సంఖ్యకు 200 రెట్లు దరఖాస్తులు వస్తేనే మరి ప్రిలిమ్స్, దాని తర్వాత మెయిన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ అన్ని రెట్ల అప్లికేషన్స్ అనేవి రాని పక్షంలో ప్రభుత్వం కేవలం మెయిన్స్ నిర్వహించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మరి ఇది అభ్యర్థులకు కూడా ఎంతో మంచి విషయం అని చెప్పవచ్చు. చాలా వరకు చాలా వాటికి మరి 200 రెట్లు దరఖాస్తులు వచ్చి ఉండవు. మరి అటువంటి వాటికి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ అనేవి నిర్వహించడంతో సమయంతో పాటు మరి వనరులు కూడా వృధా అవుతున్నాయని గుర్తించినటువంటి ప్రభుత్వం మరి ఉద్యోగ నియామకాల్లో కేవలం 200 రెట్లు అప్లికేషన్స్ మరి వచ్చినట్టయితేనే మరి స్క్రీనింగ్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. గతంలో 25,000 అప్లికేషన్స్ మించితేనే మరి ప్రిలిమ్స్ అనేది నిర్వహించారు. ఇప్పుడు ఆ విధానం ఉండదు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.